నేను మీ ఆలివ్ మిఠాయి దొరగాల్సిన త్వరలో దీపావళి రాబోతుంది. దీపావళి అనగానే గుర్తుకొచ్చేది మొట్టమొదట మిఠాయిలు. ఈ దీపావళికి మిఠాయిలు ఎవరికి ఇస్తున్నారు? మీ బంధుమిత్రులకి ఇస్తున్నారా? మీ ఫ్రెండ్స్కి ఇస్తున్నారా? మీ ఎంప్లాయీస్కి ఇస్తున్నారా? మీ క్లయింట్స్కి ఇస్తున్నారా? బ్యూరోక్రాట్స్కి ఇస్తున్నారా? పెద్ద బిజినెస్ పీపుల్కి ఇస్తున్నారా? ముందుగా మీ అందరికీ సజెషన్ ఇచ్చేది ఏంటంటే, మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళి ఆ కుటుంబానికి ఒక స్వీట్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు, ఎక్కువ రోజులు ఉండే ఐటెం కాకుండా వేరే ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని గిఫ్ట్గా ఇవ్వచ్చు. మీ ఎంప్లాయీస్కి అయితే తప్పనిసరిగా మిఠాయిలు ఇవ్వండి. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మీరు మిఠాయిలు పంపించేటప్పుడు తప్పనిసరిగా డ్రై ఫ్రూట్ స్వీట్స్ సెలెక్ట్ చేసుకోండి. బ్యూరోక్రాట్ దగ్గరికి వెళ్తున్నారు, లేదంటే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్తున్నారు, కార్పొరేట్ ఎంప్లాయీస్కి ఇస్తూ ఉంటారు, లేకపోతే కార్పొరేట్ క్లయింట్స్కి ఇస్తూ ఉంటారు. తప్పనిసరిగా ఇలాంటి వాటికి మీరు డ్రై ఫ్రూట్నే సెలెక్ట్ చేసుకోండి. ప్రతిసారి షాప్కి వెళ్ళినప్పుడు నా అవసరం ఇది, దీనికి నేను ఏం చేయగలను అనేది మీరు అడిగి ఇవ్వగలిగితే కనుక చాలా బాగుంటుంది. కార్పొరేట్ గిఫ్టింగ్ మీరు కనుక ఇస్తూ ఉంటే ఒక 5 రోజుల ముందు వాళ్ళకి అందజేయండి. మీకు ఈ లాస్ట్ 3 days సెలవులు పెట్టచ్చు, లేదా ఇంట్లో లేకపోవచ్చు. కాబట్టి కార్పొరేట్ గిఫ్టింగ్ అనేది తప్పనిసరిగా 5 రోజుల ముందు హ్యాండ్ అవుట్ చేస్తే కరెక్ట్గా రీచింగ్ అవుతుంది.